బయట వర్షం పడుతుంది. ఈ టైంలో పలావ్తో పాటు చికెన్ కర్రీ ఉంటే భలే ఉంటుంది కదా. మీ అందరికీ చికెన్ కర్రీ కావాలేమో కానీ మా గోదావరికి మాత్రం గోంగూర పచ్చడి ఉంటే చాలండి బాబు, మొత్తం లాగించేస్తాం. అలాంటి గోంగూర పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో మెంతులు, జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరగాయలు వేపేసి పక్కన పెట్టుకొని అదే బాండీలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న 2 కట్టల గోంగూరను వేసి బాగా మగ్గపెట్టండి. ఇది మగ్గుతున్నప్పుడే 2 టమాటాలు చిన్నగా కట్ చేసి కూడా వేసి మగ్గపెట్టండి. ఒక్క రవ్వంత చింతపండు వేసుకోండి, ఇది ఆప్షనల్. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరగాయల కారాన్ని కూడా ఈ గోంగూరలో కలిపేసి ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేయండి. ఈ టైంలోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవడమే. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి పోపు పెట్టుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోదావరి గోంగూర పచ్చడి నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.